పార్వతీపురం మన్యం జిల్లా గంగరాయ వలసలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలపై దాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేశాయి. ఒక్కసారిగా ఊర్లోకి చొచ్చుకు వచ్చిన ఏనుగుల గుంపు ధాన్యం బస్తాలను తొక్కుతూ చెల్లా చెదురుగా పడేసింది. ఈ ఘటనలో రైతు లోకేష్ కు చెందిన ధాన్యం బస్తాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం ధ్వంసం కావడంతో లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఏడిసి వీడియోకి తెచ్చాను నేను. నాకే గుర్తు లేదు, ఇంకా తిప్పుతాను రాత్రి. ఉన్నాడు అని తల్లిదే తల్లిదే తల్లి ఆ పిల్ల తల్లి ముందుగా ఏడుతాను. మేము ధాన్యం పండించాము, 80 బస్తాలు పైగా పండించాము. అయితే వాటిని రాత్రి ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తాయి. ఇది అనుకునే మేము రైతులము కష్టపడి అలాగా వీటిని సమకూర్చాము. అయితే ఏమైందంటే రాత్రి వచ్చి నష్టాలు మొత్తం తినేసాయి. మాకు ఇదే పండుగకి అన్నిటికీ మంచిగా చెడ్డ కుటుంబ సభ్యులందరికీ వీటి మీదే మేము అదే సంవత్సరం అంతా ఆధారపడి ఉన్నాము. మరి దీనికి మీరు ఏ విధంగా ప్రభుత్వం మాకు గుర్తింపుగా తీసుకొస్తారో మాకేటి అర్థం అవ్వట్లేదు. నేను ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. ఇక్కడ ఈ ధాన్యం మీ పరిస్థితి చూసి ఏ విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేది మేము కోరుకుంటున్నాం. మొత్తం 100 బస్తాలు సార్. 100 బస్తాలకి ఏ బస్తాలు కూడా లేవు, మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. మేము ఏంటి చెప్పాలనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు.